ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. మే 31 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం 2వ దినవృత్తాంతముల గ్రంథం 13 మరియు 14 అధ్యాయములు. సాయంత్రం యోహాను సువార్త 12వ అధ్యాయము 1 నుండి 26వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో సియోను కొండల మీదికి దిగివచ్చు హెర్మోను మంచు మీ మీదికి దిగివచ్చునుగాక. తన ఆనంద తైలముతో మిమ్మల్ని ఆయన అభిషేకించునుగాక. ఈరోజు మీ చెవులతో ఒక శుభకరమైన వర్తమానం మీరు వినాలని దేవుని సన్నిధిలో నేను మీ నిమిత్తమే ప్రార్థిస్తున్నాను. ఎప్పటి నుండో మీరు వినాలని చూడాలని ఆశించిన ఆ మంచి కార్యం ఈ దినముననే మీకు దేవుడు చేయునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ప్రభు ఇచ్చిన వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. సంఖ్యాకాండం 24వ అధ్యాయము 3-4 వచనాలు. గనుక అతడు ఉపమాన రీతిగా ఇట్లనెను, బెయోరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి, దేవవాక్కులను వినిన వాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తుని దర్శనము పొందెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు మోయాబు అరణ్యములో ఉన్నప్పుడు మోయాబీల రాజు బాలాకు సోదగాడైనటువంటి బిలాముని పిలిపించి ఇశ్రాయేలీలను అతడు శపిస్తే నేను అవలీలగా వారిని గెలవవచ్చు, వారిని నాశనం చేయవచ్చు, ఆ రీతిగా ఇశ్రాయేలీలను గురించిన భయము లేని వాడనై నేను సంతోషంగా నా జీవిత దినాలు, నా రాజ్యం, నా ప్రజలు సుఖ సౌఖ్యాలతో బ్రతకవచ్చు అని ఆశించిన వాడై బిలాముని లంచమిచ్చి పిలిపించుకున్నాడు. అయితే బిలాము యొక్క నోటిని దేవుడు తన ఆధీనములకు తీసుకున్నాడు. అతడు ఎంతగా ఇశ్రాయేలీలను శపించడానికి ఆతృత చూపించినను దేవుడే తన వాక్కులను, ఆశీర్వాదపు మాటలను బిలాము నోటిలో దేవుడు ఉంచాడు. ఆ విధంగా బిలాము తన యొక్క సొంత ఆలోచనను నెరవేర్చుకోలేకపోయాడు. దేవుని చిత్తమే ఇశ్రాయేలుల పట్ల జరుగుతూ వస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి సమయంలో ఈ బిలాము ఒక చక్కనైనటువంటి మాట చెబుతున్నాడు. దేవవాక్కులను వినిన వాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తుని దర్శనము పొందెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ 4వ వచనంలో ఫుట్నోట్లో ఏమని రాయబడిందో తెలుసా? కన్నులు తెరిచిన వాడై అనే మాటకు క్రింద భాగంలో కన్నులు మూసిన వాడై అని రాయబడింది. కన్నులు తెరుచుట, కన్నులు ముయ్యుట రెండు ఒకటేనా? ఎంత మాత్రం కాదు. మరి కన్నులు తెరిచిన వాడై అనే మాటకు క్రింద ఫుట్నోట్లో కన్నులు మూసిన వాడై అని ఎందుకు రాయబడింది? ఆ రెండు ఒకటి కాదు కదా. కన్నులు తెరుచుట, కన్నులు ముయ్యుట, ఈ రెండు ఒకటి ఎలా అవుతుంది? కానే కాదు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఇక్కడ ఒక రహస్యాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. అతడు కన్నులు తెరిచి సర్వశక్తుని దర్శనం పొందుతున్నాడు, కానీ వాస్తవానికి కన్నులు మూశాడు. ఏ కన్నులు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకానుసారమైన వాటిని చూచే కన్నులు, ఈ లోకానుసారమైన వాటిని ఆలోచించే కన్నులు, ఈ లోకానుసారమైన సమస్యల మీదనే ఎవరైతే మనసు ఉంచుతారో
అలాంటి వారు కన్నులు మూయబడినటువంటి వారు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ లోకానుసారమైనటువంటి వాటిని మీరు చూడకుండా కన్నులు మూసుకున్నప్పుడు ఆత్మీయంగా మీకు నేత్రాలు తెరవబడతాయి. అవి మనోనేత్రాలు అని పిలుస్తారు, లేదా జ్ఞాన నేత్రాలని పిలుస్తారు, లేక విశ్వాస నేత్రాలని కూడా పిలుస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ లోకానుసారమైన వాటి మీద కాకుండా, వాటి మీద దృష్టి పెట్టకుండా ఈ బిలాము ఉన్నాడో, ఆటోమేటిక్గా లోకానుసారమైన వాటిని చూడకుండా కన్నులు మూసుకున్నాడు. అయితే అదే సమయంలో దేవుడు తన మనోనేత్రాలు వెలిగించాడు, తన ఆత్మనేత్రాలు లేదా జ్ఞాననేత్రాలు తెరిచి అద్భుతమైన దర్శనాన్ని చూపిస్తున్నాడు. ఆ దర్శనాన్ని ఇక్కడ బిలాము చూస్తూ ఉన్నాడు. ఇక్కడ దేవుడు మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు. అదేమిటంటే, ఈ లోకపు సమస్యలు, లోకపు చింతలు, ఈ లోకపు చుట్టూ ఉన్నటువంటి ఇరుకులు, ఇబ్బందులు, వీటిని తలంచుకుంటూ మీరు అలా ఆ విధంగా తలపోసుకుంటూ ఉంటే మీ ఆత్మీయ నేత్రాలు మూయబడతాయి. మీరు పరలోక సంబంధమైన సంగతులను ఎంత మాత్రము చూడలేరు. ఈ లోకానుసారమైన వాటి మీద మీరు మనసు పెట్టకుండా, అనగా మీ కన్నులు మూయబడి ఎప్పుడైతే ఆ విధంగా మీరు సిద్ధపరచబడి ఉంటారో అప్పుడు మీ ఆత్మనేత్రాలు వెలిగించబడతాయి. మీరు పరవశులై సర్వశక్తుని యొక్క దర్శనాన్ని మీరు పొందుతారు. అప్పుడు మీ జీవితంలో ఏమి సంభవించబోతుందో మీరు చూడగలుగుతారు, ప్రవచించగలుగుతారు. ఒక అద్భుతమైన దర్శనాన్ని మీరు పొందగలుగుతారు. దేవుడు తలపెట్టిన విషయాలు ఏ ఏ కాలములలో సంభవిస్తాయో మీరు సూచాయగానైనా మీరు చెప్పగలుగుతారు. మీ జీవితం అద్భుతమైన ప్రవక్త లాంటి జీవితముగా ఉండడం మీ చుట్టూరా ఉన్నటువంటి ప్రజలు చూడగలుగుతారు, వారు ఆశ్చర్యపోతారు. కనుక లోకానుసారమైన వాటిని చూసే కన్నులు ముయ్యండి. అప్పుడు పరలోక సంబంధమైనటువంటి విషయాల్ని మీరు చూడగలుగుతారు, మీరు పొందగలుగుతారు. అప్పుడు ధైర్యముగా మీరు ఉండగలుగుతారు. దేవుణ్ణి మీ కన్నుల ముందు నిలబెట్టుకొనగలుగుతారు. మిమ్మల్ని చూసిన వారు మరొక వ్యక్తిని మీ జీవితంలో మీలో చూడగలుగుతారు. మీరు కాదండి, మీలో ఎవరో పనిచేస్తున్నారు, ఎవరో కనబడుతున్నారు అని సాక్ష్యం ఇస్తారు. అలాంటి అద్భుతమైన జీవితానికి ఈరోజు దేవుడు మీకు పిలుపునిస్తున్నాడు. రండి, ఇలాంటి జీవితాన్ని పొందుకోనండి. అసాధారణమైన జీవితాన్ని మీరు పొందుకొని ముందుకు సాగి వెళ్ళండి. ప్రభు కృప మీకు తోడుగా ఉండునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ సమయంలో ఈ లోకాన్ని చూసే కన్నులు మేము మూసి ఉన్న వారమై పరలోకాన్ని, మీ మహిమను, మీ సంపదలను చూడగలిగే ఆత్మనేత్రాలు తెరవబడినటువంటి వారమై మా విశ్వాస జీవితాన్ని నిర్వహించుకోవడానికి, సమాధానముతో ముందుకు సాగి వెళ్ళడానికి మాకు నిత్యము సహాయము చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.